వాళ్ళు వచ్చినారు. ఇతని పేరు రబ్బాని, ఇతని పేరు అన్సరు. నాకు సాయంగా ఈరోజు ఇద్దరు పాపం వచ్చినారు. ఇప్పుడే పొయ్యి మీద పాలకూర పప్పు కోసము పప్పు కోడిగుడ్డు ఫ్రై కూడా అయిపోయింది. ఈరోజు తెల్లన్నము జులాఖానా దాల్ तू अंदर चला रहा मत बैठ तुम बढ़िया हाँ అస్సలాముఅలైకుం. ఈరోజు తెల్లన్నము జులాఖానా దాల్ अंडे तू अंदर चला रहा मत बैठ तुम बढ़िया हाँ हाँ वो करेक्ट आ गया इधर एक प्लेट इधर दे होता मैं डाल दो दाल आको बीच में था। पॉज कर ले सेंटर में तेरा दाल काट ले आदमी प्लेट पूरे हो जाने देखो अंगने अदर वो चिकन होते एक्स्ट्रा दाल काट ले चमचा दे मसाला डाल रहे मस्तान जग यूनिस अभी आने के सपोर्ट लगाता हूँ माशाल्लाह मुबारक। जाना नहीं है वो खूब दो अनिता प्लेट ले लो 3 फ्लेवर अच्छा करे पूरा इसमें फुल हो। अस्सलामुअलैकुम सबको भी sama kau tu bisa sahar kan oleh itu Jumat kan, आओ भाई सब जने को नहीं फोन करो आओ आज आपको जुमेरात के दिन आपको
दाल उजला खाना अंडा फ्राई बनाया था माशाल्लाह बहुत पब्लिक हुई हम आने वाले हैं तो फोन करके आओ इंशाल्लाह ओके शुक्रिया ఇప్పుడే పొయ్యి మీద వచ్చి నీళ్లు పెట్టినా అన్నం కోసము బాగా మరిగినాక నీళ్లు బియ్యం వేసుకోవాలి ఇప్పుడే బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాము सूरत पड़ना ఇప్పుడు బియ్యం వేస్తున్నాము చాలు తెలంగాణ వేసినా ఇప్పుడే బియ్యం వేసేసినా ఉడకాలేదు బియ్యము అయిపోయింది 60 మంది అన్నం కూడా అయిపోయింది ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద పెట్టద్ది కొంచెం ముందుకు కాకుండా వైట్ రైస్ అయిపోయింది 5 నిమిషాలు ఓకే చూడండి తిరగబాతకు కూడా ఎర్రగడ్డలు ఫ్రై అయిపోయింది ఇప్పుడు పప్పులు వేసేయాలి పప్పు కూడా తిరగబాత వేసేసాము ఇప్పుడే పాలకూర వేసాను ఇప్పుడే పొయ్యి మీద పాలకూర పప్పు కోసము పప్పు పొయ్యి మీద పెట్టాను ఇది కొద్దిసేపు ఉడికినాక మళ్ళీ పాలకూర వేస్తాను ఇప్పుడే పప్పు కోసము తిరగబాత వేస్తున్నా ఇప్పుడే ఎర్రగడ్డలు వేసినా తిరగబాతలో బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈరోజు 2 తమ్ముళ్ళు వచ్చినారు ఇతని పేరు రబ్బాని ఇతని పేరు అన్సరు నా సాయంగా ఈరోజు 2 పాపం వచ్చినారు ఇది పప్పులోకి తిరగబాత వేస్తున్నాము రబ్బాని చేస్తున్నాడు అన్సర్ వచ్చి పప్పు చేస్తున్నాడు గుడ్లు ఉడకపెడుతున్నాము ఇది గుడ్లు ఉడకపెడుతున్నాము ఇప్పుడు కోడిగుడ్డు ఉడికిపోయింది క్లీన్ చేసి ఇది కోడిగుడ్డు ఫ్రై చేసేదానికి ఆయిల్ వేసిన ఇప్పుడే లొంగాలు బిర్యానీ ఆకు వేసిన ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా ఫ్రై అయిపోయింది ఇంకా పచ్చికారం వేసుకోవాలి ఇందులో కారంగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా వేసినాను బాగా ఉడుకుతూ ఉన్నది బాగా ఫ్రై చేసి మసాలా గుడ్లు బయలు దాని తర్వాత ఇప్పుడు గుడ్లు వేస్తున్నాము అందులో గుడ్లు కూడా వేసేసాము బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా
కోడిగుడ్డు ఫ్రై కూడా అయిపోయింది, ఇంకా దించేయాలి ఇది. చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.